తిరుమలేశుడి సన్నిధానం అంటే హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఆయన కొలువున్న గర్భగుడిలో అడుగుపెట్టి కొన్ని క్షణాల పాటు మాటల్లో వర్ణించలేంత మహదానందం పొందుతూ ఉంటారు. ఇంతటి పవిత్ర ఆలయ నమూనాను ఒక హోటల్లో ఏర్పాటు చేయడాన్ని సోషల్ మీడియాలో చూసిన భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఇంతకీ భక్తులకు ఆగ్రహం తెప్పించిన విషయం ఏమిటి? వాచ్ ఇట్. విశాఖ హైవే మీద ఇటీవల రాయుడు గారి హోటల్ పేరుతో ఓ నాన్ వెజిటేరియన్ హోటల్ ఏర్పాటైంది. ఈ హోటల్లో వెజిటేరియన్ ఫుడ్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తయారయ్యే అన్ని రకాల నాన్ వెజిటేరియన్ వంటకాలు లభిస్తాయి. కొత్త కావడంతో ఆ హోటల్కు కస్టమర్ల తాకిడి కూడా బాగానే ఉంది. ఇంతవరకు అంతా ఓకే గానీ ఈ నాన్ వెజిటేరియన్ హోటల్లో అచ్చం తిరుమల గర్భగుడి లోపల ఉండే జయ విజయుల విగ్రహాలు, బంగారు వాకిలి, కులశేఖర పడి లాంటి సెట్టింగులు ఏర్పాటు చేశారు. వీటిని రీల్స్ గా తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన వెంకన్న భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి పోకడలు మంచిది కాదని అంటున్నారు. వెంకటేశ్వర స్వామి శ్లోకాలు చదువుతూ వింటూ అలా నాన్ వెజ్ వండడము ఎంతవరకు కరెక్ట్ అని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. ఇటీవలే ఇక్కడ నాన్ వెజ్ చేసే హోటల్లో భక్తి నమో వెంకటేశ్వర అనే నామాలు పెట్టారంట. అది చేయటం కరెక్ట్ కాదు, అవన్నీ ఖండించాలి. అయితే తమ హోటల్లో సన్నిధానం సెట్టింగ్ సమీపంలో వెజిటేరియన్ భోజనం తప్ప నాన్ వెజిటేరియన్ భోజనం పెట్టమంటూ హోటల్ నిర్వాహకులు కవర్ చేసుకుంటున్నారు. మేము చాలా 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 భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం. అంతే శ్రద్ధతో స్వామివారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్ లో మేము వెజ్జే పెడతాం, నాన్ వెజ్ పెట్టాం. ఈ వివరణను భక్తులు కొట్టిపారేశారు. నాన్ వెజ్ హోటల్ గానే కొనసాగాలంటే ఆ సెట్టింగులను తక్షణం తొలగించాలని తేల్చి చెబుతున్నారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ కోరుతున్నారు. హోటల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.